రోమీలు 5:20. కొంతమంది అంటారు మా అబ్బాయి బాగా పాడైపోయాడు, మా అమ్మాయి బాగా పాడైపోయింది, నేను కూడా కుంగిపోయా. ఏంటిది? ఒకసారి సమాజం పాడైపోతుంది. అయితే ఇంకొకటి ఉంది, చూద్దాం. రోమీలు 5:20. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. కొన్నిసార్లు కొన్ని పెరిగిపోతున్నాయి అంటాం. లోకం పాడైపోయిందండి, అది పెరిగిపోయింది, ఇది పెరిగిపోయింది, అంతా ఇలా అయిపోయింది. ఓకే, ఇక్కడ ఒక మాట ఉంది, అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఏలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా. ఎక్కడ పాపం పెరిగిపోతుందో దేవుడు ఆ పాపాన్ని ఆపి ఇక పరిశుద్ధతను పెంచుతాడంట అక్కడ. యు సీ దట్? నీ కుమారుడు బాగా పాడైపోతున్నాడు, ఇక దేవుడు ఆపి వాడిని నువ్వు అనుకున్న దానికంటే గొప్పగా తయారు చేస్తాడండి. దేవునికి ఇచ్చావు, ఇక దేవుడు ఆపి ఇక పాడవదు. ఇక అక్కడి నుంచి నీ కూతురు ఎదుగుతుంది. ఇంతకు ముందు దాకా నీ కూతురుని చూసి ఏంటి ఎలా అయిపోతుంది అనుకున్న వాడు ఇప్పుడు నీ కూతురుని ఫాలో అయ్యే స్టేజ్కి దేవుడు తీసుకెళ్తాడు నిన్ను. నీ కొడుకుని ఫాలో అయ్యే స్టేజ్కి. వాట్ గాడ్ కెన్ డూ. ఎక్కడ ఏం విస్తరిస్తుంది? అరే లోకం పాడైపోయిందండి, ఇక్కడ వ్యభిచారం పెరిగిపోతుందండి, అక్కడ నీతి పెరిగిపోతుంది, పరిశుద్ధత పెరిగిపోతుంది. ఏం పెరిగిపోతుంది ఈరోజు? ఎక్కడెక్కడ ఏదేదైతే హద్దులు దాటిపోతుందో దేవుడు దాన్ని ఆపి రివర్స్ చేయబోతున్నాడు. ఎందుకంటే శత్రువులు లేచాడా లేదా? శత్రువులు లెగిస్తున్నాడు. శత్రువు లెగిస్తే అంతకంటే గొప్పగా దేవుడు లెగిస్తాడు. వేర్ సిన్ అబౌండ్స్ గ్రేస్ అబౌండ్స్ అండ్ గివ్స్ యూ హోలీనెస్, రైచియస్నెస్, పీస్, జాయ్. అప్పుడప్పుడు అనుకుంటాడు శత్రువుడు అయిపోయాడు అనుకుంటాడు. దేవుడు నాడు ఏమైపోయాడు? ఆగు నువ్వే, ఇక నేను దిగుతా రంగంలోకి అంటాడు. ఇప్పుడు చెప్తా ఉంటా, వేర్ మ్యాన్ ఫినిషెస్ గాడ్ బిగన్స్. చాలామంది అయిపోయింది అనుకుంటున్నారేమో, ఇంకా నా కూతురు నేను చేయలేడు, నా కొడుకు నేను చేయలేడు, నా భర్త నేను చేయలేడు, నా భార్య నేను చేయలేను. నెంబర్ 3, హౌ టు హ్యాండిల్ the valley of shadow of death. How to handle the valley of shadow of death. గడాంతకారపు లోయలో ఉన్నప్పుడు నేనేం చేయాలా? వాట్ షుడ్ ఐ డూ? అది ఆ లోయలోకి వెళ్ళి తెలుస్తుంది. గడాంతకో లోయ అంటే ఏంటి? ఇక్కడ మందులు కాదు, కష్టాలు కాదు, అప్పులు కాదు, బాధలు కాదు. ఏ గండం? మరణగండం. డెత్ అంటే నీడ. ఒక మనిషి ఇక్కడ ఉంటాడు, నీడ అంత దూరం ఉంటుంది, ఆనుకొని ఉంటుంది. అంటే మరణం నీకు నీడలాగా ఆనుకొని ఉంది, నీడలాగా అతుక్కొని ఉంది మరణం. ఒక మనిషిని అతుక్కొని ఉంటుందా లేదా నీడ? అంటే మరణం ఇక్కడే ఉంది, ఏ టైంలోనే చనిపోవచ్చు. షాడో, హౌ టు హ్యాండిల్ ద షాడో, ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్. పైగా షాడో ఆఫ్ డెత్ కదండి, వ్యాలీ అంటే అగాధ లోయలో ఉన్నాడు, బయటికి వచ్చే ఛాన్స్ లేదు. చూద్దాం కీర్తనలు 23:4. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఇంగ్లీష్ లో బాగుంటుంది, దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్. నిన్ను హింసిద్దామనుకునే శత్రువు ఆ శత్రువు హింస పడకుండా ఉండాలనే స్టేజ్కి దేవుడు తీసుకెళ్ళిపోతాడు. అటువంటి దేవుడు నీ దేవుడు. హౌ టు హ్యాండిల్ ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్. గాఢాంధకారంలో సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్ర నీ దండము నిన్ను ఆదరించును. The rod and the staff will comfort me. మత్తయి 4:16. నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జబులూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దాను ఆవలను ఉన్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలియా. చదువు. చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగును చూచిరి. చీకటిలో కూర్చుండి ఉండే ప్రజలు ఏం చూశారంట? గొప్ప వెలుగు చూశారంట. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండిన వారికి వెలుగు ఉదయించెను. మరణ ప్రదేశములోను, మరణ ఛాయ అంటే నీడ. ఇంకా అయిపోయావు నువ్వు పని, నీడంతోనూ. నిన్ను చంపడం పెద్ద మ్యాటర్ కాదు. ఆ రోగం అవ్వచ్చు, పరిస్థితి అవ్వచ్చు. ఒక్కొక్కసారి నీ పరిస్థితి నీకే బాగోలేక నీ మీద నీకే విరక్తి వచ్చి చచ్చిపోతావు. ఒక్కొక్కసారి మరణం, ఒక్కొక్కసారి నీ సాగు నువ్వే కారణం, ఎవరో లేరు. కొంతమంది డిప్రెషన్, కొంతమంది సైకాట్రిక్ ప్రాబ్లం, కొంతమందికి భర్త సమస్య, కొంతమందికి లోక సమస్య, కొంతమందికి పరువు నష్టం. మరణ ప్రదేశంలో మరణ ఛాయలో కూర్చున్న వారికి ఏముదచించిందంట? వెలుగు.
ఇంగ్లీష్లో చదువుదాం 16లో. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, ద పీపుల్ విచ్ సాట్ ఇన్ డార్క్నెస్ సా గ్రేట్ లైట్ అండ్ దెమ్ విచ్ సాట్ ఇన్ ద రీజన్ ఆఫ్ షాడో ఆఫ్ డెత్ లైట్ ఈ స్ప్రాంగ్ అప్. ఎవరైతే ఇక చనిపోవడం, నా కుటుంబము నేను చనిపోవడం, దేవుడు మీకు నిలకడగల విశ్వాసం ఇచ్చునుగాక. సారా అబ్రహాం ఇద్దరికి విశ్వాసం ఉంది. అబ్రహాం కొంచెం ఇబ్బంది పడినా, అది పడినా గౌరవించింది దేవుని విశ్వాసంతో. యజమానుడా, మై లార్డ్ అంది. డోంట్ వరీ ఇఫ్ యు ఆర్ బ్రోకెన్ ట్వైస్ ఆర్ థ్రైస్. పీపుల్ విచ్ సాట్ ఇన్ డార్క్నెస్ సాw గ్రేట్ లైట్. ఎవరైతే మరణ ఛాయలో ఉన్నారో ఈ రోజు నుంచి వారికి గొప్ప వెలుగు రాబోతుందంట. గ్రేట్ లైట్, ఐ లైక్ ద వర్డ్ గ్రేట్ లైట్. మరణ ఛాయలో ఉన్నవారు, చీకటిలో ఉన్నవారు గొప్ప వెలుగు అంట. ఈరోజు అనేకమైన సాక్ష్యాలు ఈ వాక్యము ద్వారా గృహాల్లో, సంఘములో, మందిరాల్లో కలుగును గాక. 2 కొరింథీయులు 4:6-13, 2 Corinthians 4:6-13. ఈ 3 పాయింట్లు ఎందులో చెప్తున్నానంటే, హౌ టు హ్యాండిల్ ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్. మరణ ఛాయను ఎలా హ్యాండిల్ చేయాలా. 2 కొరింథీయులు 4:6 నుంచి, కనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకున్నట్లేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు, మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుకుంటున్నాం. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మంటి ఘటము పక్కన వాళ్ళు చెప్పండి, నీది నాది మంటి ఘటం అనండి. అవునా కదా? అయితే ఈ మంటి ఘటాల్లో ఏముందంట? ఐశ్వర్యం ఉందంట. విశ్వాసి. అందుకే నా టైటిల్ ఏం పెట్టాను? బిలీవర్స్ లైఫ్ స్టైల్. నువ్వు విశ్వాసం అయితే కష్టాలు రావని కాదు, రోగాలు రావని కాదు, అప్పులు రావని కాదు, నీ లైఫ్ స్టైల్ ఎంత. అందుకనే మొదటగా చూస్తే ఎఫ్ఎస్సీలో చెప్పాను, నువ్వు ఎంత కిందకి వెళ్తావో అంత పైకి వచ్చినప్పుడు దేంతో వస్తావు? వరాలతో, ఆశీర్వాదాలతో. ఉన్న స్థాయి కంటే ఇతరులను ఆశీర్వదించే స్థాయికి వెళ్తావు. ద పవర్ ఆఫ్ కంఫర్ట్ విల్ ఓవర్టేక్ ద పవర్ ఆఫ్ ట్రబుల్. నిన్ను ఆదరించే శక్తి నిన్ను శ్రమ పెట్టే శక్తి కంటే పెరుగుతుంది. 2వ పాయింట్, ఇది బిలీఫర్స్ లైఫ్ స్టైల్. అలాగని కష్టాలు ఉండవని కాదు. 3వది ఏం చెప్పాను? ఆ మరణ ఛాయ, షాడో ఆఫ్ వ్యాలీ ఆఫ్ డెత్ అని ఎలాగా హౌ టు హ్యాండిల్. మరణ ఛాయలో ఉన్నప్పుడు నేనేం చేయాలా? కొంతమంది ప్రార్థన, తీసుకెళ్ళిపోను ఆయన, తీసుకెళ్ళిపో. అందులో తప్పులేదు. ఏలియా కూడా ప్రార్థించాడు, ఈ యెజబెలమ్మ నన్ను చంపేస్తుంది ప్రభు, నన్ను తీసుకెళ్ళిపో అన్నాడు. దేవుడు అన్నాడు, ఏంది చచ్చి తీసుకెళ్దని? నేను యెహోవాని, జీవం గల దేవుడిని, ఇది చూపెట్టు మరణం లేకుండా. అప్పుడప్పుడు నీ ప్రార్థన రివర్స్ కాలకెత్తాడు దేవుడు. అవునా? ఏమన్నాడు? నన్ను తీసుకెళ్ళిపోను ఆయన. ఎందుకు నాయన? సమ్ టైమ్స్ గాడ్ విల్ నాట్ ఆన్సర్ యువర్ ప్రేయర్స్. గుడ్. ఒకవేళ ఏలియా ప్రార్థన ఆదగించాడు అనుకోండి, తీసుకెళ్ళిపోను ఆయన, ఈ యెజబెలమ్మకి నాకు వద్దంటే అన్నాడా? నో. ఆమె పైనుంచి కింద పడ్డది, కుక్కలు ఆమె రక్తాన్ని నాకాయి. ఈ దేవజనుడు మరణం చూడకుండా పైకి వెళ్ళిపోయాడు. అందుకనే ఒక్కొక్కసారి నువ్వు రివర్స్ ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను రివర్స్గా బ్లెస్ చేస్తాడు. అందుకే అన్నిటికంటే గొప్పది ఏంటి? విశ్వాసం. ఇంకా ఈ దేవుడిని నేను పట్టుకుంటా అనే విశ్వాసము చాలా గొప్పది. దేన్నైనా విడిచిపెట్టి కానీ విశ్వాసాన్ని విడిచిపెట్టక. బ్లెస్సింగ్స్, హీలింగ్స్, ఓకే, ప్రాఫెసీస్ ఇవన్నీ ఉండొచ్చు, మనీ గిని ఇవన్నీ బ్లెస్సింగ్స్ ఉండొచ్చు, బట్ ఫెయిత్ ఈజ్ ద కీ. అయితే మనలో ఒక ఐశ్వర్యం ఉందంట మంటి కట్టలు. ఏంటంటే ఐశ్వర్యం? చూద్దాం, చదువమ్మా. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడి వారము కాము. ఎటుపోయినను శ్రమపడు. ఎక్కడ చూసినా శ్రమ. కొంతమంది అంటారు, బ్రదర్ పొద్దున్న లేస్తే రోజు ఏదో ఒక శ్రమ, ఏదో ఒక గొడవ, ఏదో ఒక రోగం, ఏదో ఒక బాధ, ఏదో ఒక టెన్షన్, ఈ ఒంట్లో ఏదో ఒక నొప్పి బ్రదర్. ఈరోజు ఈ చెట్టు నొప్పి, ఈరోజు ఈ చెయ్య, ఈరోజు ఈ కాలు, ఈరోజు ఈ తల, రేపొద్దున చిన్నోడికి రోగం, రేపొద్దున పెద్దోడికి రోగం, రేపొద్దున నాకు, మా అమ్మకి. ఏంది బ్రదర్ ఇది? ఎటుపోయినా నువ్వు శ్రమ. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు విశ్వాసం అయితే ఎందులో ఇరుక్కోవు. ఎటుపోయినా నువ్వు శ్రమ పడుచున్నాను ఇరికింపబడి వారమో కామో. మీలో ఈ రోజు నుంచి ఎన్ని రాని ఎందులో ఇరుక్కోకుండా మీరు ఉండుదురుగాక. యు విల్ కమ్ అవుట్. సంబడీ సే ఐ యామ్ కమింగ్ అవుట్. యా, యు సీ దట్ నౌ. అపాయంలోనూ కేవలం ఉపాయం లేని వారమో ఉండొచ్చు. అపాయం ఈరోజు మీ ఉండే ప్రతి అపాయానికి ఒక మంచి ఉపాయం పరిశుద్ధాత్ముడు ఇచ్చునుగాక. హి విల్ గివ్ ఎ ప్లాన్, స్ట్రాటజీ. కమ్ అవుట్. కమ్ ఆన్ నెక్స్ట్. తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము. తరుముతున్నాడు శత్రువు.
ఏదో ఒక దిక్కులో దాక్కునేటువంటి తప్పించుకునే మార్గం దేవుడు ఇస్తాడంట. కోర్టు కేసా, పోలీస్ కేసా, నీ పాపమే నిన్ను తగులుతుందా? ఆయన నీ పాపాన్ని భరించాడు. దేవుడు నీకు ఒక దిక్కిస్తాడు. పడద్రోయబడినను నశించు వారమో కాము. ఎందుకు? ఈ మంటి ఘటముల్లో కూడా ఏముంది? యేసయ్యను 3.5 సంవత్సరాలు ఏమన్నా చేద్దామనుకున్నారు, చేశారా? చేయలేదు. ఆయన టైం వచ్చి వెళ్ళిపోయే వరకు, అలాగే నీ అంతటిని వెళ్ళిపోయే వరకు ఎన్నొచ్చినా దానిలో ఇరుక్కోనటువంటి వరము దేవుడి ప్రతి మంటి ఘటములో, విశ్వాస ఘటములో పెట్టాడు. నువ్వు ఇరుక్కోవు, నీ పిల్లలు ఇరుక్కోరు, నీ మనవలు ఇరుక్కోరు. యు గెటింగ్ మీనా? పక్కన వాళ్ళు చెప్పండి, ఈ మంటి ఘటములో ఐశ్వర్యం ఉంది అనండి. యు గాట్ దిస్ పవర్ ఇన్ దిస్ బాడీ. ఎవరైనా ఇరుక్కుపోతే ఇరుక్కుపోయాడు, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంతను దూషించొద్దు. కమాన్, లెట్స్ ప్రే, లిఫ్ట్ హిమ్ అప్. చూద్దాం, కమాన్, లెట్స్ రీడ్. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. కృప, మేము ఇన్ని శ్రమ పడుతున్నా మీ ఆశీర్వాదానికి అంటున్నారు. చదవమ్మా. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపచేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి. కాగా విశ్వసించి తిని కనుక మాట్లాడి తిని అని, విశ్వసించింది గనక, ఇప్పుడు ఇలా జరిగింది గనక మాట్లాడాలంటే ఏం మాట్లాడాలంట అని రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము కనుక మాట్లాడుచున్నాము. కావున అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంట? ఇది ఇంగ్లీష్లో ఉంటుంది ఒకసారి. ఫర్ గాడ్ హూ కమాండెడ్ ద లైట్ టు షైన్ అవుట్ ఆఫ్ డార్క్నెస్. ఏ దేవుడైతే మరి చీకటిని చూసి, ఆదికాండంలో మొదట ఏముందంట? కటికి చీకటి ఉంది, దాని మీద దేవుని ఆత్మ. అప్పుడు దేవుడు ఏం పలికాడంట? వెలుగు కలుగునుగా. అంటే ఆయనలో ఏముంది? ట్రెజర్ ఉంది. ఏముంది? ట్రెజర్, ఐశ్వర్యం. ఆయనలో, ఆయన దేవుడు, అద్వితీయ దేవుడు, అదృశ్య దేవుడు, సర్వంతర్యామి, శక్తిగల దేవుడు. ఆయనలో ఈ ఐశ్వర్యం ఉంది. చీకటిని చూసి వెలుగు కలుగునుగాక. అయితే ఈ ఐశ్వర్యము ఎవరిలో ఉందంట? మంటి ఘటములైన మనలో కూడా ఉందంట. విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మను పెట్టాడు కాబట్టి నువ్వు కూడా నీ చీకటిని వెలుగుగా మార్చుకొని అంచెలంచెలుగా ఇతరుల చీకట్లని, ఇతర లోకాన్ని, ఇతర దేశాల యొక్క చీకట్లని కూడా వెలుగుగా మార్చవచ్చు అంట. సో ఆయనలో ఉండే ఐశ్వర్యము పరిశుద్ధాత్మ ద్వారా ఎవరిలో ఉంది? ఇంగ్లీష్లో చదువుతాను ఒకసారి నేను, 6 నుంచి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఫర్ గాడ్ హూ కమాండెడ్ ద లైట్ టు షైన్ అవుట్ ఆఫ్ డార్క్నెస్ హ్యాస్ షైన్డ్ ఇన్ అవర్ హార్ట్స్ టు గివ్ ద లైట్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఫర్ వి కాల్ ఫర్. అందుకని మనము కూడా ఇలా ప్రవచిస్తామంట. ఏమని? అందరూ చెప్పండి. నా చీకటి వెలుగుగా మారును గాక, నా అనారోగ్య చీకటి వెలుగుగా మారును గాక, నా భర్త చీకటి వెలుగుగా మారును గాక, నా భార్య చీకటి వెలుగుగా మారును గాక అనండి. నా ఆర్థిక పరిస్థితి అనే చీకటి వెలుగుగా మారును గాక అనండి. నా అప్పులు అనే చీకటి వెలుగుగా మారును కాకండి. నా పాపం అనే చీకటి నీతి అనే వెలుగుగా మారును కాకానండి. ఇది ఉందే మంటి ఘట్టాల్లో. ఎవరైతే ఇప్పుడు పలుకుతున్నారో అది మీరు చూచును గాక. దేవుడు పలకగా అది కనపడను, అది మంచిదని చూశాడండి. సూర్యుడు చంద్రుడు కలుగును గాక, పలకగా ఈ ఐశ్వర్యము మంటి ఘట్టాల్లో ఉందంట. యు సీ దట్ నౌ? ప్రొఫెసై టు యువర్ సెల్ఫ్. ఈ రోజు నుంచి మీ ప్రతి మంటి ఘట్టంలో ఐశ్వర్యము వెలుగునిచ్చునుగాక. ఎంతమంది చేస్తారు ఈ ఐశ్వర్యాన్ని? ఎందులో ఉంది? దేవుళ్ళలోనే ఉందా? మంటి ఘట్టాల్లోనే ఉందా? ఎలా ట్రాన్స్ఫర్ అయింది మంటి ఘట్టానికి? ఇది శిలువ రక్తము ద్వారా మన పాపాలు కడగబడి ఎవరు వచ్చారు మనలోకి? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. మంటి ఘటాల్లో ఈ ఐశ్వర్యాన్ని ఇచ్చాడంట. అందుకనే నువ్వు మరణాంధకార లోయలో ఉన్నా నేను చావను, నేను బతుకుతానంటే అది నెరవేరుతుంది. నా దేవుడు నన్ను కాపాడుతాడు, బతికేస్తాడు అనుకుంటే అది నిన్ను కాపాడుతుంది. ఆ రోగం నిన్ను చంపదు.
ఆ పాపం నిన్ను చంపదు. 4, ఫియర్ ఆఫ్ ఓల్డ్ ఏజ్. ఫియర్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ ఎలాగా? 4th పాయింట్, నేను ముసలిండి అయిపోతున్నా, వృద్ధుండి అయిపోతున్నా, 60, 70 రిటైర్ అయిపోయా, ఇప్పుడు ఏంది నా పరిస్థితి? 48వ కీర్తన 14, 48 Psalm verse 14. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఆగండి, ఈ దేవుడు ఎంతకాలమై ఉన్నాడంట? ఇంగ్లీష్లో బాగుంటుంది. ఫర్ దిస్ గాడ్ ఈజ్ అవర్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. సదాకాలము దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించు. నీవి భూమి మీద 60, 70, 80, 90 వరకు నిన్ను నడిపిస్తూనే ఉంటాడంట. నీకు ఎన్ని రోగాలు వచ్చినా, మందు వచ్చినా, నడవలేకపోయినా, వీల్ చైర్లో ఉన్న, పడక మీద ఉన్న, నిన్ను ఆదరిస్తూనే ఉంటాడంట. హీ విల్ బి దేర్ మోర్ దాన్ యువర్ సన్, మోర్ దాన్ యువర్ డాటర్, మోర్ దాన్ ద ఎనర్జీ. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. 48:14 అందరూ చెప్పండి, నా దేవుడు సదాకాలము నాకు దేవుడు అయి ఉన్నాడు, మరణము వరకు నన్ను నడిపిస్తాడు. నేను నడవగలనా? ఇప్పుడే నాకు ఎముకలు పనిచేయట్లేదు, నడవగలనా? 90 వరకు నడిపిస్తాడు ఆ కాళ్ళని. నేను ఇప్పుడు వండుకోగలనా? 60 ఏళ్ళకే నాకు ఒళ్ళంతా నొప్పులు వచ్చేస్తున్నాయి, ఇంకే వండుకోను, పిల్లలు వెళ్ళిపోయారు, మా ఆయన లేడు. దేవుడు చెప్తున్నాడు 90 వరకు నువ్వు ఎంతటి నువ్వు వండుకుంటావు, నీ పని నువ్వు చేసుకుంటావు. ఎందుకంటే ఆరంభించిన దేవుడు ఘనముగా ముగిస్తాడు. అందుకనే ఇదేంటి? బిలీవర్స్ లైఫ్ స్టైల్. ద్వితీయోపదేశకాండం 33, 24-25. Deuteronomy 33, 24-25. ఆషేరును గూర్చి ఇట్లా, నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఇక్కడ 12 గోత్రాలకి మోషే ఆశీర్వాదాలు ఇస్తున్నాడు అనమాట. అందరికి ఒక్కోటి. ఫస్ట్ ఏమో యాకోబు ఇచ్చాడు 12 గోత్రాలకి ఆశీర్వాదము, తర్వాత మోషే కూడా ఇస్తున్నాడు. ఇది యాకోబా మోషేయా? we will see whoever it is. come on, read. ఆషేరుకు వచ్చే ఆశీర్వాదం. అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును తన పాదములను తైలములో ముంచుకొనును. ఇది ఒక వాగ్దానం, కొరింథీయుల్లో ఉంటుంది. ఈ వాగ్దానం తీసుకొని బైబిల్లో వాగ్దానాలన్నీ యేసు ప్రభు నామన ప్రభువా ఇదేమన్నా నెరవేరుతావన్నా దాంట్లో అంటే ఏమంటాడు ఆయన? ఆమేన్ అంటాడు. ఈరోజు చాలామంది 60 పైబడిన వాళ్ళు, 70 పైబడిన వాళ్ళు, 50 పైబడిన వాళ్ళు ఒకవేళ ఈ వాగ్దానం ఎత్తాడు అనుకోండి, ఏమంటాడు దేవుడు? చూద్దాం ఏ వాగ్దానము. అతను తన సహోదరుల కంటే కటాక్షము నొందిన. అంటే ఏంటి? ఈ వాక్యం వింటున్నావు నువ్వు, కటాక్షం నొందినవాడు అంటే ఏంటంట? తన పాదాలు ఎందులో ముంచుతాడంట? తైలములో ముంచుతాడంట. చూసారా? నూనె రాసుకున్న పాదాలు, మాయిశ్చరైజర్ రాసుకొని చక్కగా మున్న పాదాలు నున్నగా బలంగా ఉంటాయి, రైట్? తన పాదములు తైలములో ముంచుకోనంట. అంతేకాదు, మరి సహోదరుల కంటే బ్లెస్ అవ్వడం అంటే ఏంటి? ఇంకా చూద్దాం. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునై ఉండును, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. ఇది చూడండి, ఇంగ్లీష్లో ఏమంటుందో తెలుసా? ద షూస్ షల్ బి ఐరన్ అండ్ బ్రాస్. ఇప్పుడు ఎంతమంది మీ తల్లి తండ్రి కట్టించిన ఇనప పిల్లర్స్, ఇనుముతో కడతారు కదా పునాది, ఎంత ఇనుము వేసి దాని మీద ఏమేస్తారు? సిమెంట్, ఇటుకలు, పునాది అదే కదా, కంకరే. ఇప్పుడు కాంక్రీట్ దేనికి వేస్తారు? ముందు ఇనుము లేపి, ఆ ఇనుము ఇప్పుడు ఇంకా పైకి లేపాలంటే ముందు ఏమి లేపుతారు? ఇనుము, ఐరన్ లేపి దాని మీద కాంక్రీట్ వేస్తారు. అలాగ ఎన్ని ఫ్లోర్లన్నా లేపుతారు. ఎంతమంది మీ తల్లి తండ్రి కట్టించిన ఇళ్లలో ఉంటున్నారు అలాగా? అంటే వాళ్ళు లేకపోయినా ఏముంది? ఇనుము ఉంది. అవునా కదా? ఇనుము ఇంకా ఉందా లేదా? ఉంది. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఎవరైనా ఈ వాగ్దానం ఆషేరుని ఏమంటున్నాడు? ద షూస్ షాల్ బి లైక్ ఐరన్ అండ్ బ్రాస్ అండ్ యాజ్ ద డేస్ సో షాల్ దై. అంటే నా తల్లి తండ్రి కట్టించింది, వాళ్ళు లేకపోయినా ఇంకా వాళ్ళ ఇల్లు ఉంది. అలాగే దేవుడు నీ ఎముకలను, నీ మాంసమును, నీ కండరాలను ఇనుము ఇత్తడిలాగా దీర్ఘకాలం బలముగా ఉంచుతాడంట. యాజ్ ద డేస్ సో షాల్ దై స్ట్రెంగ్త్ బి. యాజ్ ద డేస్ అంటే నీ వయసు 80 ఏళ్ళు అయితే ఈ ఇనుము 80 ఏళ్ళది 10 ఏళ్ళకి ఎలాగుందో 80 ఏళ్ళకి అలాగే ఉంది. ఒక రకంగా చూస్తే కొన్నిసార్లు కొన్ని ఇత్తళ్ళు, ఇనుములు దాన్ని జాగ్రత్తగా పడితే ఇంకా బలంగా తయారవుతాయి. యాజ్ ద డేస్, ఈ రోజు నుంచి బలహీనమైన వాళ్ళు ఇంకా మీ వయసుకు తొగ్గుతీ. అంటే ఈ ఆశీర్వాదం ఏంటి? మామూలుగా లోక ప్రకారం ఏంటి? 50 ఓకే, 60 ఇంకా బలహీనం, 70 ఇంకా బలహీనం, 80 ఇంకా 90. కానీ ఇది అలా కాదు. ఎంత వయసు పెరిగితే అంత బలం అంట. అమ్మో వీడు 90 ఏళ్ళోడా
అయితే 20, 30, 40 ఏళ్ళు కూడా వీడిని ఓడించలేరు. ఇది అషేర్ ఆశీర్వాదం అంట. ఎంతమందికి అర్థమైంది ఇది? దిస్ ఈజ్ రివర్సల్. ఇది ఎవరు క్లెయిమ్ చేయరు. ఈ రోజు నుంచి మీలో కనీసం ఒక్కళ్ళైనా దీన్ని క్లెయిమ్ చేసి సాక్షిగా మారుదురుగాక. యాజ్ ద డేస్ సో షాల్ ద. మామూలుగా సంవత్సరాలు పెరిగే కొలది బలం ఏమవుతుంది? తగ్గుతుంది. కానీ ఇక్కడ సంవత్సరాలు పెరిగే కొలది బలం ఏమవుతుందంట? ఐ డోంట్ నో హూ ఆర్ ఓల్డ్ టుడే. I don't know if you are old today, if you are above 40 or 50 or 60, if you feel weak in your body. నాకు తెలియదు ఈ ప్రార్థన తర్వాత కొంతమంది 20, 30, 40 వయసు పెరిగే కొలది ఏం పెరుగుతుందంట? అంటే నువ్వు పరలోకానికి ఒకవేళ ఆ పెట్టికి చనిపోతున్నాను పడుకుంటావు అనమాట హాయిగా. ఈ వాగ్దానం ఉందా? ఉంది. ఇట్ ఈస్ దేర్ ఇన్ ద బైబుల్. ఎంతమంది వాగ్దానం నాకు కావాలంటున్నారు? పెరిగే కొలది బలం. ఇది బిలీవర్స్ లైఫ్. ఇది విశ్వాసుల యొక్క జీవన విధానం. ఈ రోజు నుంచి ఈ రోజు వాక్య ప్రకారం మీ జీవన విధానం మారునుగాక. సంబడిసే ఈ 4 వాగ్దానాల్లో నాయి మంటి గట్టల్లో ఏముంది? ఐశ్వర్యం ఉంది. అయ్యా దేవుడే ఉన్నాడు, దేవుడు చెప్పాడు, నీలో పెట్టాను, మార్చుకో. చేంజ్ యువర్ డార్క్నెస్ ఇంటూ లైట్. ఇంకోటి ఏం చెప్పాను? హౌ టు హ్యాండిల్ ద షాడో ఆఫ్ ద వ్యాలీ ఆఫ్ డెత్ బై చేంజింగ్ యువర్ లైఫ్ స్టైల్. ప్రొఫెసర్ అయ్యా ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం ఓవర్టేక్ ది. అవును తండ్రి, యూదుల్ని ఎలాగైతే అబ్రహాం ఆశీర్వాదం వారిని అధిగమించిందో వారిని ఇప్పటికీ కూడా యూదులంటే ఆశీర్వదించబడిన ప్రజాంగం. వాళ్ళని ఎడారిలో పెట్టినా వాళ్ళు ఆశీర్వదించబడతారు నాయన. ఎక్కడ పెట్టినా వారి స్థలము ఆశీర్వదించబడుతుంది. అదే అబ్రహాం ఆశీర్వాదం ఈరోజు సంఘమంతటికి, ఇదిగో ప్రభువా లైవ్లో ఉన్న వాళ్ళందరికీ వారి గృహాలకి దయచేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాం. లార్డ్ ఐ ప్రే దట్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం విల్ ఓవర్టేక్ దెమ్. అబ్రహాం యొక్క ఆశీర్వాదము వారి యొక్క ప్రతి బాధను అధిగమించే కృప ఈ రోజు నుంచి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.